పెట్టుకుంటాడని చెప్పి చిటికిన వేలు పట్టుకుని దర్శనానికి తనతో వస్తున్న మనవడికి చెప్పి ఆ గుణపం చూపించి ఒక్క 4 అడుగులు ముందుకేసి ఎడం పక్కకి తిరిగితే అచ్యుతరాయులు, వరదరాయులు, వరదాజ అమ్మాణి ముగ్గురు కూడా అక్కడే ఉంటే వాళ్ళ ముగ్గురు ఎంత అదృష్టవంతులు, ఎంత సేవ చేశారు వెంకటేశ్వరుడికని కుడి పక్కకి తిరిగి చూసేటప్పటికీ శ్రీకృష్ణదేవరాయలు వారు, తిరుమలదేవి, చిన్నాదేవి నమస్కారం పెడుతున్న భంగిమలో అక్కడుండి అంచెలంచెల ఘంటామంటపం కట్టుకుని కృష్ణదేవరాయలు వారు ఇక్కడ మహానైవేద్యం అవుతుంటే గంట కొడితే ఈ గంట విని ఇంకో కొండ మీద గంట కొడితే ఆ గంట విని ఆ గంట కొడితే చిట్ట చివరికి అంతఃపురంలో గంట వినపడిన తర్వాత వెంకటేశ్వరుడికి మహానైవేద్యం అయిపోయిందని ఇప్పుడు అన్నం తినేవాడు రాయలవారు. అట్లాంటి మహాభక్తులు కదా ఈ రాయలవారిని. ఆ రాయలవారిని, ఆ చిన్నాదేవి, ఆ ముగ్గురిని కూడా రాయలవారు ఉభయనాంచారులతో ఉన్నటువంటి ఆ మూర్తుల్ని చూసి వాళ్ళని మనసులో స్మరించి నమస్కరించి కొంచెం ముందుకెళ్లి రంగనాయకుల మంటపంలోకి వెళితే అక్కడ ఆదిశేషుడు కనపడితే ఆ పెద్ద